Hare Krishna, hoping everybody are very fine with lot of positivity in the life. నేను డాక్టర్ కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మేము ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్, వెరీ బ్యూటిఫుల్ వన్ తో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. షేర్ ఎందుకు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, చాలా వరకు చాలా జనం ఎవరు ప్రాబ్లమ్స్తో ఉన్నారు వాళ్ళకు రీచ్ అవ్వాలని. మనకు బాగా తెలుసు కొంతమంది ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే దానికి సొల్యూషన్నే దొరకదు. అయినా మనం సొల్యూషన్ వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ అమౌంట్ వేస్ట్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాం. మార్కెట్లో ఎంతోమంది మోసం చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో ఎంతెంతో అమౌంట్ వేస్ట్ చేసుకుంటూ ఎంతో మన టైం వేస్ట్ చేసుకుంటూ మనశ్శాంతి కోల్పోయి డిప్రెషన్లో వెళ్ళిపోయి లూజింగ్ ది లైఫ్స్ ఆల్సో. అవునండి, ఇది కూడా జరిగిపోతుంది. ఇది రీచ్ అయ్యి వాళ్ళకి ఆకర్షిక్ మొడాలిటీ అనే ఒక బ్యూటిఫుల్ మొడాలిటీ ఉంది, వేర్ దే కెన్ గెట్ అ వెరీ బ్యూటిఫుల్ రీజన్స్. దానికి రీజన్ ఏమి అని తెలిసిన వెంటనే చూడండి, ఒక డాక్టర్ ఒక బ్లడ్ టెస్ట్ చేసినారనుకోండి, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళకు రియల్ రూట్ కాజ్ తెలిసిపోతుందండి. తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ దే కెన్ ట్రీట్ ది పేషెంట్ వెరీ నైస్లీ. సో ఇక్కడ కూడా అదే అండి, ఆకర్షిక్ మొడాలిటీలో ఫస్ట్ మనకు రూట్ కాజ్ తెలిసిపోతుంది అండ్ వి గెట్ అ వెరీ బ్యూటిఫుల్ సొల్యూషన్ ఫర్ దట్. సో ఇలాంటి వాళ్ళకి ఎవరికి అంత చిక్కని ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇలాంటి వీడియో రీచ్ అయ్యి ఆకర్షిక్ మొడాలిటీ ఒక వాళ్ళకి యూజ్ అయ్యి నేను బై గాడ్స్ గ్రేస్ వాళ్ళకు ఒక సొల్యూషన్ అయితే ఐ ఫీల్ ఐ విల్ బి వెరీ లక్కీ. ఈ స్టోరీ ఒక లేడీదండి, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు. సో తన ప్రాబ్లం ఏమి అంటే, చిన్నగా ఉన్నప్పటి నుంచి తనకు కళలో పాములు వచ్చేవట. ఎంతగా అంటే షీ వుడ్ గెట్ డిస్టర్బ్డ్ బై దట్, అంటే భయం అయిపోయేది. అవి వచ్చే తరుముతూ ఉన్నట్లు అండ్ పైన కూర్చున్నట్లు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్స్ వచ్చేవంట. షీ వుడ్ గెట్ డిస్టర్బ్డ్ అండ్ షీ వుడ్ గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్. సో ఇది ఇలా ఉన్నాయి. తను పెద్దగా అయ్యే కొద్దీ ఇది ఎక్కువైపోయింది అని అంటారు. సో అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే, తను మెచ్యూర్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతూ వచ్చారు. సో షీ హ్యాడ్ అ పీసీఎస్ ఆల్సో అండ్ గైనిక్ ఆల్మోస్ట్ లైక్ 2 months ఒకసారి 3 months ఒకసారి చిన్నగా ఉన్నప్పటి నుంచి గో టు గైనిక్ అండ్ గెట్ ది సొల్యూషన్ ఫర్ దట్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇది అలాగే వస్తూనే ఉంది. తన డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయ్యి తను ఒక ప్రైవేట్ జాబ్లో చేరుకున్నారు. ఆ తర్వాత షీ గాట్ మ్యారీడ్ టు ఎ పర్సన్, తను కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి ఒక చెల్లి ఉంది అండి. సో నేను చెప్పాను కదండి, చిన్నగా ఉన్నప్పుడు గైనిక్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ మదర్ ఒక అస్ట్రాలజర్తో వెళ్ళి తన కుండలి చూపించారు. తన కుండలి చూపించిన వెంటనే అస్ట్రాలజర్ ప్రెడిక్టెడ్ తనకు నాగదోషం ఉంది, దానివల్ల ఇలాంటి ప్రాబ్లం అవుతా ఉంది అని హీ గేవ్ ద సొల్యూషన్. ఇలా చేయండి పూజలన్నీ అని వాళ్ళు చేస్తూ వచ్చారు. వెంటనే వాళ్ళకి ఏం రెమెడీ దొరకలేదు, కానీ తను పెరిగే కొద్దీ స్లోలీ పీసీఓఎస్ తగ్గి, అండ్ మనకు తెలిసిందే కదండి పీసీఓఎస్ పీసీఓడి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ ది లైఫ్ స్టైల్ ఆల్సో. సో మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటామో అవి అలాగే ఎక్కుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వి నో దట్ కండిషన్స్, రైట్? సో కొంచెం అలాగే తగ్గుతూ వచ్చింది, రైట్? తన జాబ్ దొరికిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తను ఏం చెప్తున్నారంటే, తనకు ఒక స్కిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఆ స్కిన్ ప్రాబ్లం ఎలా ఉన్నింది అంటే, బాడీలో ఒక్కొక్క పార్ట్లో ఒక పొరలాగా వచ్చేసేదట అండ్ ఫుల్ ఇచ్చింగ్ వచ్చేది. తను పరుక్కుంటే అది ఇంకా ఎక్కువైపోయేది, తర్వాత బ్లడ్ వచ్చేసేది. సో దీనికి స్కిన్ డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఇది ఒక టైప్ ఆఫ్ కండిషన్, దీనికి ఒక ట్రీట్మెంట్ ఇస్తాము అని దే గేవ్ ది ట్రీట్మెంట్. ఒక్క బాడీ పార్ట్లో అది తగ్గితే షీ టోల్డ్ దట్ ఇంకొక బాడీ పార్ట్లో అది స్టార్ట్ అయ్యేదంట. అంటే ఇట్ హాస్ బికమ్ అ నెవర్ ఎండింగ్ థింగ్. ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ఇంకొక పార్ట్. అండ్ మనకు తెలుసండి, ఇలా ఉన్న టైప్ ఆఫ్ స్కిన్ కండిషన్స్కి వాళ్ళు ఇచ్చే డోజెస్ మెడికేషన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో హార్మోనిక్ చేంజెస్ అయిపోతాయి, ప్లస్ మెంటలీ కూడా ఎమోషనల్ చేంజెస్ అయిపోతాయి. సో ఈ అమ్మాయి కూడా అదే అయిపోయింది. షీ వాస్ లైక్ డిస్టర్బ్డ్, మెంటలీ డిస్టర్బ్ పోయింది. అండ్ మనకు తెలుసు కదండి, స్కిన్ పైన అది ఏదో ఒకటి ఉందనుకోండి, మనకు ఇట్ విల్ బి ఫైన్, మాకు ఎలాగో ఉంటుంది. తనకు కూడా అలాగే ఒక హెరాస్మెంట్ లాగా అయిపోయింది, మెంటల్ డిస్టర్బెన్స్ అయిపోయింది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా డిస్టర్బెన్స్. అండ్ ఇప్పుడు ఈ ఇయర్కి వాళ్ళకి 10 years అవుతా ఉంది మ్యారేజ్ అయ్యి, వాళ్ళకి కిడ్స్ లేదు. సో మనకు తెలిసిందే, కిడ్స్ లేదు అంటే యూజువల్లీ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు మీకు కిడ్స్ లేదు అది ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి. దాంతోపాటు కళలో పాములు వచ్చేది ఇంకా ఎక్కువైపోయింది అని చెప్తారు. అండ్ అది చాలా భయపెట్టేది తనకు. నైట్ టైమ్స్ లేచి కూర్చొని చాలా భయపడి, సో షీ సఫరింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ గైనిక్ ప్రాబ్లం కూడా
కొంచెం కొంచెం ఉంది ఇంకా. సో ఇవన్నీ ఉన్నప్పుడు తను వాళ్ళు కంటిన్యూస్లీ దేర్ గోయింగ్ టు ది అస్ట్రాలజర్ అండ్ వాళ్ళు చెప్పినవన్నీ పూజలు చేస్తూనే ఉన్నారు అండ్ స్లోలీ దేర్ గెటింగ్ ది రెమెడీస్ ఆల్సో. దే కెమ్ అక్రాస్ మై వీడియో అండ్ వాళ్ళకి ఏమంటే ఇప్పుడు ఒక వీడియోలో నేను చెప్పాను అస్ట్రాలజీకి ఆకాశిక్ రీడింగ్కి వాట్ ఈస్ ద రిలేషన్ అని. అస్ట్రాలజీ అంటే ఇప్పుడు ఒక బేబీ పుట్టిన వెంటనే తను పుట్టిన టైంలో ప్లానెట్స్ ఎలా ప్లేస్ అయి ఉన్నాయి, యా డిగ్రీలో ప్లేస్ అయి ఉన్నాయి, అవన్నీ మనం మ్యాప్ చేస్తేనే అయ్యేది కుండలి. సో ఆ కుండలిని చూసేస్తే ఒక అస్ట్రాలజర్కి తెలిసిపోతుంది, ఓకే ఈ బేబీకి ముందర లైఫ్ ఇలా ఉంటుంది, ఫైనాన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ రిలేషన్షిప్ కానీ కెరీర్ కానీ ఏదైనా సరే అన్నీ ఏమైనా గండం ఉంటే అది కూడా చెప్పేస్తారు, దానికి సొల్యూషన్ కూడా ఎవ్రీథింగ్. అస్ట్రాలజీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. సో ఇది అన్నీ తెలిసిపోతుంది. కానీ ఇదన్నీ ఎలా తెలిసిందంటే జస్ట్ త్రూ ది ప్లానెట్స్ ఎలా ప్లేస్ అయ్యాయి ఆ టైంకి వెన్ ద బేబీ వాస్ బార్న్, దాన్ని చూసి మనకు అర్థమైపోయింది. అంటే ప్లానెట్స్ ఆర్ జస్ట్ అన్ ఇండికేషన్. లేదా ఫ్లాగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీకి జీవితాంతం ఆటిజం ఉండాలి అని ఉంది, తన కుండలి చూస్తే అస్ట్రాలజర్కి తెలిసిపోతుంది ఓకే ఆటిజం ఉంటుంది ఈ బేబీకి అని. బట్ వాట్ వాజ్ ద రూట్ కాజ్? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రూట్ కాజ్ మనకు అస్ట్రాలజీలో తెలియదు. సో కానీ ఆకాశిక్ రీడింగ్ మొడాలిటీలో ఇది చాలా బ్యూటిఫుల్గా తెలుస్తుందండి. ఆటిజం ఉండి బేబీదే రికార్డ్ యాక్సెస్ చేయాలని ఏం లేదు, చిన్నపిల్లలది యూజువల్లీ దే టెల్ డోంట్ యాక్సెస్ ది రికార్డ్స్. కానీ మనం వాళ్ళ పేరెంట్స్ది రికార్డ్స్ యాక్సెస్ చేసామంటే ఎందుకు బేబీ ఈజ్ బార్న్ విత్ ది ఆటిజం, వాట్ వాజ్ ద రీజన్, ఎవరికి ఏం చేస్తే ఈ బేబీకి ఇప్పుడు ఇలా అయ్యింది, వాట్ వాజ్ దట్ కర్మ అండ్ వాట్ వాజ్ ద కార్మిక్ ఎఫెక్ట్ నౌ, అండ్ ఇది ఆ బేబీని ఇప్పుడు ఈ బేబీకి ఈ లైఫ్లో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాదండి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అస్ట్రాలజీ అండ్ ఆకాశిక్ రీడింగ్ మొడాలిటీ. సో నేను ఒక వీడియోలో ఇది చెప్పాను, వాళ్ళు దే కేమ్ అక్రాస్ దిస్ వీడియో అండ్ దే హ్యాడ్ ద క్వశ్చన్. వాళ్ళ క్వశ్చన్ ఏమంటే నాగదోషం అన్నారు, దాంతో నేను ఎంత సఫర్ అవుతున్నాను, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మీ. మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఒక టైంలో తగ్గితే ఒక టైంలో ఎక్కుతూ ఉంది అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ మీ. దీంతో నాకు కళలో ఇంత భయం ఎందుకు, కళలో ఎందుకు ఇంత భయం, అండ్ ఎందుకు నాకు పిల్లలు అవ్వడం లేదు, ఇది ఒకటి. అండ్ స్కిన్తో ఇంత ప్రాబ్లం నాకు ఎందుకు అవుతూ ఉంది. సో మెడికల్ కండిషన్స్ ప్రకారం అది నయం అవుతుంది అంటున్నారు, దే ఆర్ కంటిన్యూస్లీ గివింగ్ ది మెడికేషన్. కానీ ఇప్పటికీ అది అవ్వలేదు, ఒక పార్ట్లో తప్పితే ఇంకొక పార్ట్లో వస్తూనే ఉంది. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఒకటైతే. ఇంకొక క్వశ్చన్ ఏమంటే అసలు నాగదోషం అనేది నాకెందుకు వచ్చింది, నేనేం చేశాను. నేను చెప్తాను కదండి ప్రతి ఒక్క దాన్ని వెనక యాక్షన్ ఉంటుంది, దాట్ కర్మకు అనుసారం మనకి ఇప్పుడు రియాక్షన్ అవుతుంది అని. సేమ్ థింగ్ వాళ్ళకి క్వశ్చన్ ఏమంటే ఈ నాగదోషం ఎందుకు వచ్చింది, వాట్ వాజ్ ది రీజన్ బిహైండ్, నేనేం చేస్తే నాకు ఇది వచ్చింది అనేది ఆ అమ్మాయికి ఒక క్వశ్చన్. సో ఈ ఆకర్షిక రీడింగ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏమంటే తను ఒక అర్జెంట్ ఒక పాస్ట్ లైఫ్ టైంలో తల మీద టర్బన్ వేసుకున్నారు, వైట్ కుర్తా ధోతి కనిపిస్తుంది, కొంచెం నలిగిపోయిన మాసిపోయిన, అంటే పొలంలో యూజువలీ పని చేస్తారు కదండి వాళ్ళ బట్టలు యూజువలీ మాసిపోయి ఉంటాయి, ఎందుకంటే మట్టిలో పని చేస్తారు కదండి వాళ్ళు. సో అలా కనిపించారు. అండ్ తనకు ఏజ్ సమ్ 60-65 years ఉండిండొచ్చండి. చేతిలో ఒక కర్ర ఉంది, ఒక ట్రీ కింద మంచం ఏదో వేశారు, దానికి మీద కూర్చుని ఉన్నారు. సడన్గా ఏమైందంటే పక్కన ఆ పొలంలో ఎవరో లేడీస్ అరిచింది, సౌండ్ వినిపించింది, పాము పాము అని అరిచారు. వెంటనే నేను అక్కడ పరిగెత్తుని చూస్తే ఒక నాగపాము ఉంది. నాగపాము అండి, మా స్నేక్నైనా చంపకూడదని యూజువలీ సిటీస్లో ఏం చేస్తారంటే వాళ్ళ రెస్క్యూవర్స్ ఎవరు ఉంటారో వాడిని పిలిపిస్తారు, వాళ్ళు వచ్చి దాన్ని కేర్ఫుల్గా పట్టుకొని పోయి ఎక్కడో వదిలేస్తారు. బికాస్ నౌ మనకుండే ఎడ్యుకేషన్కి మనకుండే నాలెడ్జ్కి వినో స్నేక్స్ కూడా ఒక బీయింగ్స్ అని లైఫ్స్ అని దాన్ని ప్రొటెక్ట్ చేయాలని మనకు తెలుసు. కానీ యూజువల్లీ ఇంకా పల్లెల్లో కానీ లేదా పాస్ట్ టైమ్స్లో మనకు అవన్నీ లేదు కదండి, కనిపిస్తే చాలు స్నేక్స్ని కొట్టేస్తారు. ఒక రీజన్ ఏమంటే భయం మనుషులకి, ఇది తప్పించుకుంటే ఎక్కడ ఎవరిని కాటేస్తుందో ఎవరు చనిపోతారో అనే భయం. మనుషులది కూడా తప్పనలేము, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. ఇక్కడ జరిగింది కూడా అదే. దాన్ని వెంటనే తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ పాముని కొట్టేసి, అది ఒకసారిగా చనిపోలేదండి, నాకు కనిపించి ఒక 4-5 times కొట్టేసినారు. కొట్టిన తర్వాత అది చనిపోయింది. సో ఇక్కడికి ఆ చాప్టర్ చూడండి, మనం చూసేది ఆ పాము వచ్చింది, ఆయన చంపేశారు, ఇది అయిపోయింది, ఇంతే కదండి. ఇది మనకు కనిపించేదండి, కానీ ఇది ఇంతటికే అయిపోదు. యూనివర్స్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతానే ఉంటుందండి, మనకి తెలియకుండా ఎన్నో ఎంటిటీస్ వర్క్ అవుతానే ఉంటాయి. అది ఎప్పుడు మన లైఫ్లోకి రావాలో, ఎప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలో అన్నీ దేవుడు యూనివర్స్ డిసైడ్ చేసేసింటారు.
ఇక్కడ కూడా అదే అయింది. ఆ స్నేక్ చనిపోయింది, వీళ్ళందరికీ కనిపించింది. కనిపించనిది ఒకటి వెనక ఏది ఉంది తెలుసా? ఆ స్నేక్ ఒక ఆత్మ ఉంది కదా. మీరు బాగా వినింటారు, వెనకటి కాలంలో మన పూర్వీకులు యాన్సెస్టర్స్ చెప్తారు స్నేక్కి చాలా రివెంజ్, ఎస్పెషలీ నాగపామని వాళ్ళు చెప్పేవారు మనకు. నాకు ఇంటి గుర్తుంది, మా అమ్మమ్మ వాళ్ళు అంతా చెప్పేవారు, నాగపాముని ఎవరైనా హాఫ్ కొట్టేసి చనిపోలేదనుకోండి, అది ఎంత రివెంజ్ పట్టుకుంటుంది అంటే ఆ మనిషి నేమ్ చెప్తే లేదా ఆ మనిషి వాయిస్ వింటే కూడా అది లేచి కూర్చుంటుంది, ఆ మనిషి కోసం వెయిట్ చేస్తుంది, చంపేంత వరకు వదలదు అని దే యూస్ టు టెల్. కానీ ఈ కేసులో చూస్తే దట్ ఈస్ బీయింగ్ ప్రూవన్. అండ్ నేను చాలా కేసెస్ చూసానండి, పిఎల్ఆర్ కేసెస్ కూడా చూసాను. బికాస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్, వెన్ ఐ డిడ్ ద రీసెర్చ్ ఇది రియలా లేదా అన్నప్పుడు ఎస్ ఇట్ ఇస్ ట్రూ. పిఎల్ఆర్లో కూడా చాలా జనం దే హ్యావ్ ఎన్కౌంటర్డ్ దిస్. ఎన్ని జనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారండి పాములతో. అండ్ వాళ్ళకి డిఫరెంట్ విధమైన ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్షిప్ ఇష్యూ, కిడ్స్ అవ్వకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ హాంటెడ్ స్నేక్ ఎంటిటీస్. సో ఎప్పుడు వాళ్ళకి దాన్ని వీళ్ళ నుంచి సపరేట్ చేస్తారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి డెఫినెట్లీ ఒక ఎండింగ్ అనేది పడింది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఐ విల్ బ్రింగ్ దీస్ టైప్ ఆఫ్ కేసెస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ ది ప్రూఫ్, సో దట్ మనకు అందరికీ ఓకే ఇది కూడా ఇలా ఉంటుందా అని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఏమైంది, ఆ పాము చనిపోయిన తర్వాత ఆ పాము, ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఆకర్షిక్ రీడింగ్ ఎవరు చేస్తారో, అవతల వ్యక్తి ఎవరు ఆకర్షిక్ రీడింగ్ చేస్తున్నామో వాళ్ళల్లో ఏదైనా ఎంటిటీ, నెగిటివ్ ఎంటిటీ ఉందంటే, మేబీ ఇట్ ఈస్ అ హ్యూమన్ బీయింగ్ ఆర్ హయ్యర్ ఎంటిటీస్ కూడా అండి, జిన్ కానీ బ్రహ్మరాక్షస్ కానీ ఏ ఎంటిటీ అయినా కూడా దాట్ కెన్ టాక్ టు ది ఆకర్షిక్ రీడర్. బికాస్ డెఫినెట్లీ సమ్ కేసెస్లో అవి కూడా మనకు మెసేజెస్ ఇవ్వాలనుకుంటాయండి డెఫినెట్లీ. సో ఈ కేసులో కూడా ఇదే అయ్యింది. ఇమ్మీడియట్లీ ఆ స్నేక్ ఎంటిటీ కన్వీడ్ ది మెసేజ్, నేను ఏమీ చేయలేదు వాళ్ళకి, ఐ వాజ్ జస్ట్, ఇట్ వాజ్ అ సమ్మర్ సీజన్, కింద వాటర్ ఉంది, చల్లగా ఉంది అని మనకు తెలుసు కదండి, వాటర్ మట్టి మీద పడితే ఎంత కూల్ అయిపోతుంది. ఐ వాజ్ జస్ట్ లయింగ్ డౌన్ దేర్, సమ్మర్ కదా అని. నేను వాళ్ళని ఎవరిని ఏం చేయలేదు. వాళ్ళు అరిచారు, ఇతను వచ్చి నన్ను కొట్టేశారు, కూడా చూడలేదు నేను ఏమైనా చేశాను లేదని. ఆ స్నేక్కి పాములు అంటే పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలు ఉన్నారు, నేను లేకపోయేసరికి పిల్లలు అనాథలు అయిపోయారు. ఇట్ కన్వీడ్ ఇట్స్ ఓన్ గ్రేవ్ స్టోరీ. సో తనకేమి అంటే, నేను ఏం చేయకపోయినా కూడా వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, నా పిల్లలు అనాథలు అయిపోయినారు, నన్ను అన్యాయంగా చంపేశారు, ఇది దానికి ఒక రివెంజ్ క్రియేట్ చేసేసింది. అండ్ ఇట్ వెయిటెడ్ టు టేక్ ఇట్స్ రివెంజ్. చూడండి ఆ జన్మలో, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, ఓకే ఆ జన్మలో ఏమైంది ఇతనికి, ఆ జన్మలో ఇతనికి ఏం అవ్వలేదండి. నేను చూసినప్పుడు తన డెత్ టైంకి వెళ్ళి చూసినప్పుడు దాదాపు ఒక 75 years ఉంటాయి. అండ్ న్యాచురల్ డెత్ ఎలా ఒక ఏజ్ అయిన తర్వాత న్యాచురల్ డెత్ అవుతుంది, అలాగే తను చనిపోయారు. దిస్ స్నేక్ కుడ్ నాట్ గెట్ ఎనీ టైమ్ రివెంజ్ తీసుకునేకి తనకు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు క్వశ్చన్, అప్పుడు చంపేశారు కదా, అప్పుడే తీర్చుకోవాలి రివెంజ్, ఇప్పుడు ఎందుకు? ఇక్కడే చూడండి మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చేసిన పుణ్యం చాలా స్ట్రాంగ్ ఉందంటే మీ ఔరా ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది అంటే, నో ఎంటిటీ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ ఔరా, నో ఎంటిటీ కెన్ టచ్ యూ, ఇట్ కాంట్ హార్మ్ యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చేసిన పుణ్యం స్ట్రాంగ్ ఉన్నంత వరకే. ఎప్పుడు చేసిన అది బ్యాంక్లో అమౌంట్ వేసినట్లు, బ్యాంక్లో అమౌంట్ అయితే వేశారు కానీ దాన్ని విత్డ్రా చేస్తూనే ఉంటారు కదా. ఈ పుణ్యం కూడా అంతే. మీ పుణ్యంకి తగినట్లు మీకు మ్యారేజ్ అవుతుంది, మంచి వైఫ్ మంచి హస్బెండ్ వస్తారు, సగం కట్ అయిపోయింది. ఆ చేసిన పుణ్యంకి తగినట్లు మంచి పిల్లలు పుట్టినారు, సగం కట్ అయిపోయింది. చేసిన పుణ్యంకి మంచి జాబ్ వచ్చింది, ఫుల్ జీరో అయిపోయింది. జీరో అయిపోయేంత వరకు వెయిట్ చేశారు కదా, దాన్ని మళ్ళీ రీఫిల్ కూడా చేయాలి కదండి, అది చాలా ఇంపార్టెంట్. కానీ మనం పుణ్యం జీరో అయిపోయి మనం ఇంకా దాన్ని రీఫిల్ చేసుకోలేదు, నెగటివ్ వైపు పావులు చేసుకుంటూ పోతానే ఉన్నాం అనుకోండి, వీ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. సో ఇది ఒక డిఫరెంట్ థియరీ. సో ఇక్కడ ఏమైంది, చేసిన పుణ్యం ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఇట్ కుడెంట్ గెట్ ది అంత సినారియోనే తనకు దొరకలేదు. ఇట్ కుడెంట్ ఎఫెక్ట్ హిమ్ అట్ ఆల్. అండి నేను చూస్తే నేను అడిగిన క్వశ్చన్ ఏమంటే,
ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్నో పాస్ట్ లైఫ్, ద ఆన్సర్ వాస్ ఆ మనిషి తర్వాత, అక్కడ మనిషిగా పుట్టిన తర్వాత 2 లైఫ్స్, ఒక దాంట్లో జెంట్, ఒక దాంట్లో మళ్ళీ లేడీగా. ఇప్పుడు దిస్ ఇస్ అ 4th లైఫ్. అంటే చూడండి, దట్ స్నేక్ ఈస్ వెయిటింగ్ ఫ్రమ్ ఆ టైం నుంచి నెక్స్ట్ 2 లైఫ్స్ నుంచి, అంటే 3 లైఫ్స్ వరకు వెయిట్ చేసి దిస్ ఇస్ అ 4th లైఫ్ వేర్ ఇట్ హస్ గాట్ ది ఛాన్స్ టు అటాక్ దిస్ లేడీ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉందండి. ఆ స్నేకే ఓకే వాళ్ళు చంపేశారు, నీకు రివెంజ్ పక్కన పెట్టి నన్ను ఇట్లా చంపేశారు, నిన్ను దేవుడే చూసుకుంటారు అని ఒక్కసారి క్షమాపణ చేసే బుద్ధి తనకు వచ్చిందంటే చూడండి, ఆ క్షమించే గుణం వచ్చినప్పుడు డెఫినెట్లీ తనకు నెక్స్ట్ లైఫ్ వచ్చేసేది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ప్రొసీడెడ్, నెక్స్ట్ హ్యూమన్గానే పుట్టి ఉండొచ్చు కదండి, మన ప్రకారం ప్రొసీడ్ అయిపోయి ఉండొచ్చు కదా. ఇన్ని త్రీ లైఫ్స్ అంటే 300 years అండి నా ప్రకారం. కానీ ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుందంట. అలా గ్యాప్ వచ్చిందంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసిందో. దాని బదులు అంటే మనం అనొచ్చు, తనకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం చేసిన వాళ్ళకే తెలుస్తుంది అని మనం అంటాం. ఓకే, ఆ ప్రకారం ఇన్ని ఇయర్స్ అన్యాయంగా వేస్ట్ చేసుకునే బదులు ఒక క్షమాపణ చేసింటే డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ ప్రొసీడెడ్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ లైఫ్. ఇప్పటికీ 2nd, 3rd లైఫ్లోనూ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రిమైనింగ్ వెరీ హ్యాపీలీ. ఇంకొకటి, ఎప్పుడు ఇంతగా క్షమాపణ ఇచ్చేసిండు, దేవుడైనా చూసి మెచ్చుకోడా అండి, అరే ఇంత జరిగినా కూడా ఎంత క్షమించే బుద్ధి ఉంది, మోక్షమే ఇచ్చేసిందంటే ఎవరికే తెలుసు. సో మనం నేర్చుకోవాల్సింది ఈ స్టోరీలో ఏం తెలుసా అండి, క్షమాగుణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్షమాగుణంకి దేవుడు కూడా కరిగిపోతాడు, ఎంతో వరదానం ఇచ్చేస్తాడు, ఎంతగానో మనల్ని తన నెత్తి మీద పెట్టేసుకుంటాడు. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రివెంజ్ అనేది చాలా వరకు ఇట్ విల్ క్రియేట్ ఏ నెగటివ్ ఇంపాక్ట్. ఈ కేసులో మనం అలా చూసాము, అలాగే తను సఫర్ అయింది, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సఫర్ అవుతా ఉంది. తనైతే మోస్ట్లీ 300 years నుంచి అదే రివెంజ్తో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, సో ఇంకొకటి ఏమంటే పుణ్యం అనేది ఎప్పటికైనా 0 అవుతుంది. చూడండి, తన కేసులో 3 జన్మాస్ వరకు పుణ్యం, ఎంత పుణ్యం చేసి ఉండొచ్చు ఉంది కాబట్టి సస్టైన్ అయిపోయారు. ఇప్పుడు ఈ లైఫ్కి వచ్చేసరికి ఎప్పుడు చేసిన పుణ్యం 0 అయిపోయిందో ఇమ్మీడియట్లీ ఈ ఎంటిటీ కూడా అటాకర్, బికాజ్ ఆరా బికమ్ వెరీ వీక్, అటాక్ చేసి ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ యాక్టింగ్. డ్రీమ్స్ వచ్చేవి, మెచ్యూరిటీ అయిన తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కిడ్స్ లేరు, అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, అన్నీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్ ఎంటిటీ ఓన్లీ. తన రైట్ సైడ్లో, ఈ లేడీ రైట్ సైడ్లో ఐ కుడ్ సీ అది ఒక బ్లాక్ బాల్ లాగా, ఒక ఎనర్జీ లాగా ఇట్ ఈస్ రిసైడింగ్ ఇన్ హర్ బాడీ. అక్కడ ఉండి తనకి ఎలా ఏమనిపిస్తుందో అది చేస్తానే ఉంది. ఒకసారి స్కిన్కి ప్రాబ్లం, ఎలా ఒక పామ్కి బాడీ మీద పొర ఏర్పడుతుంది చూడండి, ఈ లేడీకి అలాగే ఉందట. బాడీ మీద ఒక టైప్ ఆఫ్ ఇది ర్యాషెస్ ఫార్మ్ అవుతుంది అని చెప్తారు. సో ఇవన్నీ ఇట్ ఈస్ కాజింగ్ దిస్ ఎంటిటీ ఇట్ సెల్ఫ్ ఈస్ హరాసింగ్ దమ్, అంటే జీవితంలో నెమ్మది లేకుండా చేసేసింది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఇంకొక గుణపాఠం మనం నేర్చుకోవాల్సింది ఏమంటే తెలుసా అండి, మీరు చేసిన పుణ్యం ఎప్పటికైనా 0 అవ్వచ్చు. పుణ్యం కాదు మనం చేయవలసింది, దేవుడిని పట్టుకోండి, భక్తి చేయండి. ఎందుకంటే మీరు దేవుడిని పట్టుకున్నప్పుడు పుణ్య పాప అనేది రాదండి. ఆ దేవుడు హీ విల్ కమ్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ అన్కండిషనల్ ప్రొటెక్షన్. పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఏకైక ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు. కృష్ణాన్ని పట్టుకోండి, మీరు పట్టుకుని చూడండి, ఎలాంటి టైంలో అయినా అన్కండిషనల్ ప్రొటెక్షన్ అండ్ అన్కండిషనల్ లవ్. మీరు అడగచ్చు, అన్కండిషనల్ ప్రొటెక్షన్ అన్నారు ఎలా అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ముందర పామే వచ్చిందనుకోండి, మీరు చంపాలన్నారు అనుకోండి, ఒక కేసులో చంపేస్తారు, 2nd కేసులో ఏమవుతుందో తెలుసా అండి, మీరు కనుక నిజంగా దేవుడినే నమ్మి సంపూర్ణ శరణాగతి అనేది ఉంటే మీ మైండ్లో అలాంటి థాటే రాదండి. బికాజ్ యూఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ కదా. కృష్ణ ఎప్పుడు మీ మైండ్లో కూర్చొని కంట్రోల్ చేస్తున్నాడు, అలాంటి థాట్ కూడా రాదు. వేరే థాట్ రావచ్చు, ఎందుకు నేను రెస్క్యూవర్కి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి దాన్ని పికప్ చేసుకుంటాడు అని డెఫినెట్లీ. లేదా ఆ కాలంలో అయినా కూడా హీ మిట్ హావ్ టోల్డ్, ఏ పోనీలేమో అదేం చేయదు, అదేం చేస్తుంది అండి, వదిలేయండి, ఇటువైపు వచ్చేసేయండి, ఏదో సౌండ్ క్రియేట్ చేసింటే అది పారిపోయేది. చూడండి యాక్షన్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది. చిన్న డిసిషన్ ఎంత తేడా అయింది చూడండి ఇద్దరికి, ఒక పామ్కి ఈ అమ్మాయికి. నేను అదే చెప్పేది, ఎప్పుడు మీరు దేవుడికి శరణాగతులు అవుతారో అన్కండిషనల్ ప్రొటెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ థాట్స్,
అక్కడి నుంచే థాట్, డిసిషన్, యాక్షన్ అన్నీ విల్ బి కంట్రోల్డ్ బై గాడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్కండిషనల్ లవ్, ఇది చూడండి మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే, మీకు పుణ్యం పాపంతో మీరు కంప్లీట్ మీ యాక్షన్ అక్కడ దేవుడే చూసుకుంటున్నారంటే డెఫినెట్లీ అన్నీ చేసేదంటే మంచిదే, పుణ్యం ఆటోమేటికలీ వస్తుంది. అండ్ అన్కండిషనల్ లవ్ అంటే మీకు ఎవరి మీద రివెంజ్ లేదు, ఎవరి మీద చెడ్డ అభిప్రాయం లేదు, ఎవరిని చూస్తే కూడా ఒక సహానుభూతి, మంచి అభిప్రాయం, అండ్ ఎక్కడో ఒక చోట ఒక లవ్. ఇది నాకు ఈ స్టోరీలో ఇంత అర్థమైందండి. అండ్ మనందరికీ నేర్చుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సరే, ఇప్పుడు దీన్ని పక్కన పెడితే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమంటే, ఆల్రెడీ అస్ట్రాలజర్ హ్యాస్ టోల్డ్ దెమ్, గివెన్ దెమ్ ది సొల్యూషన్. ఆ పూజలు చేస్తే మనకు చాలా వరకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొకటి నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఇలాంటి ప్లానెట్ ఇక్కడ ఉన్నారు, కానీ దానికి నాగదోషం కనిపిస్తూ ఉంది, మీరు ఇలాంటి గుడికి వెళ్ళి పూజ చేయండి అంటారు. నేను ఒకటి చెప్తానండి, మీరు ఎవరినూ హారం చేసి వచ్చింటారు. హారం చేసి వచ్చినప్పుడు పెద్ద మనిషి ఎవరో ఒకరుండి, తనని హారం చేసావు కదా, దానికే నీకు ఇలా అయింది, నువ్వు వెళ్ళి కోర్టుకి వెళ్ళేసి అక్కడ పెటిషన్ ఇది చేసుకుని నాకు ప్రొటెక్షన్ కావాలి అని కోరుకునిరా అని అంటాం. ప్రొటెక్షన్ నీకు దొరుకుతుంది, ఫైన్ ప్రొటెక్షన్ దొరుకుతుంది, నువ్వు సుఖంగా ఉంటావు. సెకండరీ థింగ్ నువ్వు ఒక్కసారి ఆలోచించండి, కోర్టుకి వెళ్ళి పెటిషన్ పెట్టి, అంటే మనం దేవుడి దగ్గర వెళ్ళి టెంపుల్కి వెళ్ళి నాగదోషంకి పూజ చేసేది సేమ్ అదే అండి. కోర్టుకి వెళ్ళి పెటిషన్ పెట్టి ప్రొటెక్షన్ తీసుకుని వచ్చేస్తున్నాం. అంత దూరం వెళ్ళే బదులు పక్కనే ఉన్నారు కదా మనిషి, హారం చేశారు కదా, ఆ మనిషి ఒక్కసారి హోల్ హార్టెడ్లీ ప్రాయశ్చితంతో ఒకసారి సారీ చెప్పండి. 2 times 3 times ఆ మనిషి కత్తి ఎత్తేస్తాడు, చంపేస్తాను నేను అని 100 times సారీ 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 అని మీరు చెప్పినప్పుడు ప్రాయశ్చిత్తంతో హోల్ హార్టెడ్లీ కళ్ళల్లో నీళ్లతో ఆయన కరిగిపోతారు కదా ఎవరైనా సరే. మరి అంతవరకు కోర్టుకి వెళ్ళి పెటిషన్ పెట్టి ఈ మనిషిని వదిలేసి అంత చేసుకుని వచ్చినారు కదా, అవసరం అండి? నా వరకు అయితే నాకైతే ఇదే అనిపిస్తుందండి. ఎందుకంటే మన హోపనొప్పనలో కానీ ఆకర్షిక్ రీడింగ్లో కానీ మనం చూస్తే దే అడ్రస్ ద రూట్ కాజ్ అండి. రూట్ కాజ్ని అడ్రస్ చేసి అక్కడ దే సే యూ టు ఆస్క్ ఫర్గివ్నెస్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. సేమ్ ఇలాగే ఎక్కడో ఈ హారం చేసిన మనిషిని వదిలేసి కోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టి ప్రొటెక్షన్ తీసుకుని వచ్చే కన్నా ఈ మనిషి ముందర కూర్చోండి, తనని సారీ అడగండి, ఫర్గివ్నెస్ అడగండి, రెస్పెక్ట్ చేయండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక మనిషిగా అని, సాటి మనిషిగా అని చెప్పండి. ఆ మనిషి కరిగిపోతాడండి. కరిగిపోయేదే కాదు, మీకు అటాచ్ అయిపోతాడు. మనం ఇది నేర్చుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం తెలుసండి, రాగదోషం అంటాము, వాళ్ళు చెప్తారు పూజ చేయండి అని, సరే మీరు వెళ్తారు పూజ చేస్తారు, అన్నీ చేసి వస్తారు. ఆకర్షిక్ రీడింగ్ మొడాలిటీలో మీరు చూస్తే నాగదోషం ఎందుకు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది, రూట్ కాజ్ తెలుస్తుందండి. సో ఇక్కడ కూడా మనకు రూట్ కాజ్ తెలిసింది కదా. సొల్యూషన్ ఏమొచ్చింది అంటే, డైలీ ఆ ఎంటిటీ తన బాడీలోనే ఉంది, డైలీ 10 minutes మెడిటేషన్లో కూర్చొని ఆ ఎంటిటీకి హోల్ హార్టెడ్లీ ప్రాయశ్చిత్తంతో సారీ అడగండి, ఫర్గివ్నెస్ అడగండి, అండ్ నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నా, రెస్పెక్ట్ చూపేయండి, ఐ లవ్ యూ, అన్కండిషనల్ లవ్. వసుదేవ కుటుంబం అండి మనది, మనమంతా వసుదేవ కుటుంబంలో భాగులం. అంటే వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, అనిమల్స్, ట్రీస్, హ్యూమన్ బీయింగ్స్ అందరూ. దానికి ఎక్స్ప్రెస్ యువర్ అన్కండిషనల్ లవ్. ఇది ఎప్పుడు చేస్తారో, మనిషి అయినా ఎంటిటీ అయినా స్నేక్ అయినా ఎవరైనా సరే కరిగిపోరా అండి, కరిగిపోయే పోతారు డెఫినెట్లీ. సో డైలీ తనకు 10 minutes మెడిటేషన్లో కూర్చొని తననే అడ్రస్ చేసి స్నేక్ ఎంటిటీని, డూ దిస్, ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, ఆస్క్ ఫర్ సారీ, ఎక్స్ప్రెస్ యువర్ రెస్పెక్ట్, అన్కండిషనల్ లవ్ తనకి చూపించండి. ఎప్పుడు తనే రివెంజ్ వదిలేసి తన బాడీ నుంచి వెళ్ళిపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి? ఈ ప్రాబ్లమ్సే ఉండవు. అంటే వీరు ఆకర్షిక్ మోడాలిటీలో ఏమవుతుందంటే, యూఆర్ డైరెక్ట్లీ అడ్రస్సింగ్ ది రూట్ కాజ్ దగ్గరకు వెళ్ళి యూఆర్ ఫైండింగ్ అవుట్ ది సొల్యూషన్. సో ఇది ఒక సొల్యూషన్ వచ్చింది. సో నేను తనకు చెప్పాను అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఈ కేసు వచ్చింది లాస్ట్ వీకే. ఐ థాట్ టు షేర్ ఇట్ విత్ యూ పీపుల్ బికాస్ ఐ ఫెల్ట్ దీంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. ఐ హోప్ సో ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.